CBA 69 న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల జిల్లా నంద్యాల కేంద్రం నందు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నంద్యాల ప్రాంత రైతులు పత్తిని విక్రయించుకొని అధిక లాభాలు పొందాలని కోరుచున్నాను. అదేవిధంగా తడిగా ఉన్న పత్తి, నాసిరకమైన పత్తి ఇలాంటివి లేకుండా రైతులు జాగ్రత్త పడాలని, మరీ ముఖ్యంగా అధికారులతో సఖ్యతగా మెలిగి సమయస్ఫూర్తిని పాటించి ఎలాంటి ఆందోళనలు చెందకుండా అధికారులతో మాట్లాడి విక్రయించుకునే విధంగా ముందుకెళ్తారని రైతులను కోరుతున్నాను. ఎందుకంటే రైతాంగం దళారుల చేత, మధ్యవర్తుల చేత మోసపోకుండా ఉండటానికి కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు, మార్కెట్ శాఖ అధికారులు వీరి సహకారంతో పత్తి కొనుగోలు కేంద్రము మన ప్రాంతంలో ఉండటం హర్షించదగ్గ విషయమన్నారు. అధికారులకు ఆటంకం పరచడం బాధితులమే నష్టపోతాం. కొనుగోలు విషయంలో అధికారులతో చర్చించి మేలు పొందే విధంగా ముందుకెళ్లాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ గుండుపల్లి హరిబాబు రైతులకు మీడియా ద్వారా తెలియజేశారు. తెచ్చిన ఎడల CCI వారి నిబంధనల మేరకు వారి విధులకు ఆటంకం కలిగించకుండా సామరస్యంగా మాట్లాడుకొని పత్తిని విక్రయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. పత్తి కేంద్రాల వద్ద ఆందోళన చేస్తే అధికారులు భయపడి వాళ్ళు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోతే మన రైతులమే నష్టపోతాము. కాబట్టి రైతులు పంట 6 నెలలు 8 నెలలు పంట పండించిన రైతులు ఒక 2 రోజులు 3 రోజులు ఆరబెట్టుకోవడానికి ఇబ్బంది పడితే మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఈ విషయం గమనించి సామరస్యంగా వాళ్ళు ఏర్పాటు చేసిన యాప్లో డేట్ బుక్ చేసుకొని ఆ యాప్ ద్వారా కొనుగోలు కేంద్రానికి పత్తి తెచ్చిన ఎడల త్వరగా పోవడానికి అవకాశం ఉంటుందని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులను కూడా సమయస్ఫూర్తి పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ ఆందోళన చేసి అది చేసినందువల్ల ఉపయోగం లేదు. కానీ సామరస్యంగానే అధికారులతో కూర్చొని మాట్లాడుకొని అది ఏదన్నా క్వాలిటీ తక్కువ ఉంటే దాన్ని ఎట్లా క్వాలిటీ పెంచుకోవాలో ఆలోచన చేసి పత్తిని విక్రయించుకొని అధిక లాభాలు పొందాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.